తీర్చిదిద్దుతాను. నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను, ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి. ఏ వ్యూహమైనా సరే. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటాను. లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తాను. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం. పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద, మధ్య తరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సభ సాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీఠ ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు. ఏ గుండాగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను. నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఈ కాకినాడ ఎమ్మెల్యేకి రేపు వెళ్తాం కదా, కాకినాడకి చెప్తాం రేపు పొద్దున్న. చాలా చాలా ఇంటున్నాయి ఇతని గురించి. గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి. అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఈయన గురించి నాకు తెలుసు. వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే ఆయన మొన్న వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడాడు ఆయన. అది మొన్నే మీరు చూశారు. గుండాలందరూ ఎంపీ భార్యని కొడుకుని తీసుకెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చి. డీజీపీ గారు చెప్పుండొచ్చు పాపం చేసామని. మాకు తెలియదండి డీజీపీ గారు, మీరు కూడా మాకు ఏమి తెలియని అమాయకుల్లా అని మీరు మాట్లాడితే, డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది. మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్, మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా ఒత్తాసు పలికితే ఎట్లాగా? జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని. అసలు ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్ దాటుతారా మీరు? ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి ఇలాంటి అదవాళ్ళు. ఈ మాట మాట్లాడేది నా మీద తిడతారు కానీ పర్లేదు, నేను తెలియ పరిస్థితి. మీరు అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా?